everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. Now in today's session we are going to discuss the concept 7, that is average speed. Okay amma, average speed. So this is very important concept ma, in the averages as well as in the time and distance. We use this concept in the time and distance. Okay, so time and distance lo మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తామమ్మా, బట్ ఇది యావరేజ్కి లింక్ అయింది కాబట్టి మనం ఇక్కడ చేస్తున్నాం, రైట్. సో చూడండి మా, యాక్చువల్లీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇందులో టూ కేసెస్ ఉంటాయమ్మా. సో ఇందులో టూ కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే కేస్ 1లో యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ మనకు యావరేజ్ స్పీడ్ ఇస్తాడు, ఏంటితోని? స్టాపేజ్తో ఇస్తాడు. ఓకే, ఒక బస్సు స్టాప్ అవుతుంది ప్రతి బస్ స్టాండ్లో, రైట్, అట్లా ఇస్తాడు మనకు స్పీడ్స్. సో కేస్ 2, ఓకే, సో కేస్ 2 మనకు స్టాపేజ్తో ఇస్తాడు. సో కేస్ 1లోనేమో యావరేజ్ ఇస్తాడు. సో కేస్ 2 అండ్ కేస్ 1. సో లెట్స్ సీ కేస్ 1 ఫస్ట్. సో కేస్ 1లో ఏమి ఇస్తాడమ్మా అంటే, కేస్ 1లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. సో కేస్ 1లో సేమ్ డిస్టెన్స్ ఇస్తాడు. ఓకే, సో సేమ్ డిస్టెన్స్ ఇస్తాడు. రెండవది ఏంటంటే డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇస్తాడు. సో సేమ్ డిస్టెన్స్ ఇస్తాడు, నెక్స్ట్ డిఫరెన్స్ డిస్టెన్స్ ఇస్తాడు. కేస్ 1లో కేస్ 2లో. ఇందులో కేస్ 1లో టైప్ 1 టైప్ 2 అనుకోండి. ఓకే, సో టైప్ 1 టైప్ 2 అనుకోండి, రైట్. ఫస్ట్ విల్ డిస్కస్ సేమ్ డిస్టెన్స్. ఓకే, ఫస్ట్ విల్ డిస్కస్ సేమ్ డిస్టెన్స్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం, చూడండి. సేమ్ డిస్టెన్స్లో సో టైప్ 1 రాస్తున్నామా కన్ఫ్యూజన్ లేకుండా. సో టైప్ 1 సేమ్ డిస్టెన్స్. ఓకే, సో సేమ్ డిస్టెన్స్లో ఏమంటాడంటే చూడండి, సేమ్ డిస్టెన్స్లో ఒక కారు హైదరాబాద్ నుండి కరీంనగర్కి, ఓకే, ఒక కారు హైదరాబాద్ నుండి కరీంనగర్కి 40 km/h వెళ్తుందటమ్మా. ఓకే, 40 km/hతో వెళ్తుందట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ 180 kmph అనుకోండి. నెక్స్ట్ సేమ్ అదే కారు మళ్ళీ కరీంనగర్ నుండి హైదరాబాద్కి 60 kmph వెళ్తుందట. 60 kmph వెళ్తుందట. అయితే ఏమంటాడు, దెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అంటాడు. దెన్ ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ కార్ అంటాడు. దెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అంటాడు. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే సగటు, రైట్, యావరేజ్ స్పీడ్ కనుక్కోమని చెప్పాడు ఇక్కడ. ఓకే, సో యావరేజ్ స్పీడ్, సో దీన్ని ఎలా కనుక్కుంటాం చూడండి. సో సగటు వేగం అంటాం మనం. ఏమంటాం దీన్ని? సగటు వేగం అంటాం. తెలుగులో దీన్ని ఏమంటామంటే సగటు వేగం, రైట్, యావరేజ్ స్పీడ్. సో దీనికి ఒక ఫార్ములా ఉంది మా అమ్మ. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, సో బేసిక్ ఫార్ములా అందరికి తెలిసింది, 2 × S1 S2 by S1 plus S2. 2 × S1 S2 by S1 plus S2. ఓకే, యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు కదా ఇక్కడ చూడండి. సో ఎంత ఇచ్చాడు? యాక్చువల్లీ మనకు 2 × S1 ఎంతమ్మా? ఇది S1 మా, ఇది S2. సో S1 ఎంత? 40, S2 ఎంత? 60 by S1 plus S2 అంటే 40 + 60. సో ఎంత వస్తుంది మనకు? 2 × 40 × 60 by 100. 40 × 60 by 100. సో zeros క్యాన్సల్. ఎంత వచ్చిందమ్మా? 48 kmph. ఎంత వచ్చింది? 48 kmph. ఒకవేళ ఈ రెండు యాడ్ చేశాడు అనుకోండి, యావరేజ్ అంటే కొందరు ఏందో ఈ రెండు యాడ్ చేస్తాడు, అప్పుడు 100 వస్తుంది. 100 ఆప్షన్ ఏలో ఉంటుంది, పెట్టేస్తారు. ఆప్షన్ బిలో 48 ఉంటుంది. ఓకేనా? యావరేజ్ స్పీడ్ ఇంకొందరు ఏం చేస్తారంటే 60 + 40/2 అని రాసేద్దాం, 50 వచ్చేస్తుంది యావరేజ్ స్పీడ్ అనుకుంటారు, రైట్. బట్ దిస్ ఈజ్ ద యాక్చువల్ యావరేజ్ స్పీడ్ మా. ఓకే, 50 కాదు, 100 కాదు యావరేజ్ స్పీడ్, రైట్. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేయాలనుకోండి మీకు ఆన్సర్ రాదు. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులోనే ఇంకో క్వశ్చన్ చూడండి. ఫర్ సపోజ్ ఏ ట్రైనీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. ఏ ట్రైనీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ, రైట్. సో with a speed of
30 kilometer per hour, and in the return it came at 60 kilometer per hour. అప్పుడు ఏమంటాడంటే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అనుకోండి అని చెప్తాడు. సో చూడండి ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు, చూడండి ఫార్ములా ఏంటి, 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2 అంతే కదా. సో 2 ఇంటూ S1 ఎంతమ్మా 30 ఇంటూ S2 ఎంత 20 బై S1 ప్లస్ S2 అంటే 30 ప్లస్ 20. ఓకే, సో ఎంత వస్తుంది ఇక్కడ 2 ఇంటూ 30 ఇంటూ 20 బై 50, 0 0 క్యాన్సల్, 5 6 ఎంత వస్తుందమ్మా 24 kmph. ఓకే, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏంటి, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇక్కడ 24 kmph. యాక్చువల్లీ యావరేజ్ అంటే అందరూ ఏం చేస్తారు 20 ప్లస్ 30 బై 2 ఎంత 30 వస్తుంది, సారీ 25 వస్తుంది. 25 యావరేజ్ స్పీడ్ అనుకుంటారు, బట్ 25 కాదు అక్కడ 24. ఆప్షన్లో డైరెక్ట్ ఆప్షన్ ఏ ఉంటుందంటే 25 ఉంటుంది, ఆప్షన్ బి ఏముంటుందంటే మనకి ఆప్షన్ 2 ఆర్ బి అనుకోండి ఏముంటుంది, ఆప్షన్ 3లో ఏముంటుందంటే మనకి 48 అలా ఉంటుంది. సో అందరూ ఏంటంటే ఇది పెట్టేశారు యావరేజ్ అంటే యావరేజ్ 20 ప్లస్ 30 బై 2 కదా అని, బట్ ఇట్స్ వోంట్ అప్లికేబుల్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. ఓకే రైట్, ఇదేంటమ్మా సేమ్ డిస్టెన్స్కి. సో డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటే ఎలా సార్ మరి, డిఫరెంట్ డిస్టెన్స్. సో రాసుకోండి టైప్ 2 అని రాసేసేయండి. ఓకే, టైప్ 2. సో టైప్ 2 ఏంటి డిఫరెంట్ డిస్టెన్స్. సో డిఫరెంట్ డిస్టెన్స్. ఓకే, సో దీనికి ఒక యాక్చువల్ ఫార్ములా ఉంది చూడండిమా. యాక్చువల్లీ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఏంటిమా స్పీడ్ ఇంటూ టైం కదా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో యావరేజ్ స్పీడ్ అనుకోవాలనుకుంటే చూడండిమా, సో డిస్టెన్స్ బై టైం ఏమవుతుంది అప్పుడు స్పీడ్ అవుతుంది, డిస్టెన్స్ బై టైం ఏమవుతుంది స్పీడ్ అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం అనుకోండి మా, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఏంటి మా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం చూడండి. రైట్, చూడండి మా ఇక్కడ ఏమంటాడంటే చూడండి a car moves from Hyderabad to Khammam. A car moves from Hyderabad to Khammam, right? So it moves 50 kilometers. It moves 50 kilometers at the rate of 10 kilometer per hour, and it moves another 100 kilometers 40 kilometer per hour. 40 kilometer per hour, right? So then find average speed. ఓకే రైట్. సో ఇక్కడ ఏమనుకున్నాం చూడండి మనం యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనుకున్నాం. ఓకేనా, బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు స్పీడ్ ఇచ్చాడు, దీన్ని మనం టైంలో కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి మా టైం 1 t1 ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ ఎంత 50, టైం స్పీడ్ ఎంత రైట్. ఓకే, సో చూడండి మా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా, సో మనం దీన్ని టైంలో కన్వర్ట్ చేయాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంతే కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత 10, స్పీడ్ ఎంత డిస్టెన్స్ ఎంత 50, స్పీడ్ ఎంత 10. సో ఇక్కడ టైం ఎంత ఇప్పుడు 5 hours. నెక్స్ట్ t2, సో డిస్టెన్స్ ఎంత 100 బై ఎంత 40, సో ఎంత అవుతుంది 2.5 అవుతుంది, 2.5 hours. ఓకేనా,
సో ఇది క్యాన్సిల్ చేస్తే 2.5 అవర్స్ వస్తుంది. సో చూడండి మా, మనం యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అంతే కదా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? సో d1 ప్లస్ d2 బై t1 ప్లస్ t2, అంతే కదా. సో ఎంత ఉంది ఇక్కడ? 50 ప్లస్ ఇక్కడ ఎంత? 100 బై, సో t1 ఎంత? 5, సో t2 ఎంత? 2.5. సో టోటల్ ఎంత వస్తుంది చెప్పండి? ఓకే, టోటల్ ఎంత వస్తుంది? 150 బై 7.5, అంతే కదా. 150 బై 7.5. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? 150 ఇంటూ 10 బై 75. సో 7.5 అంటే 75/10, డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ అవుతుంది. 75 2s ఎంత? అప్పుడు ఎంత వస్తుంది? 20 kmph. ఎంత వస్తుందమ్మా? 20 kmph. ఇదేంటి? యావరేజ్ స్పీడ్ 20 kmph. ఓకే, దిస్ ఇస్ ద వే టు డూ వెన్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఆర్ గివెన్. ఓకే, వెన్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఆర్ గివెన్, దిస్ ఇస్ ద వే టు డూ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి మా? చూడండి, ఒక కారు ఉంది మా, ఒక కారు ఉంది. ఒక కారు ఏం చేస్తుందంటే మొత్తము 200 కిలోమీటర్స్ ఉన్నాయి మా. 200 కిలోమీటర్స్లో ఫస్ట్ 60 కిలోమీటర్స్ ఏం చేస్తుందంటే అది 20 kmph పోతుంది. ఫస్ట్ 60 కిలోమీటర్స్ ఏం చేస్తుంది? 20 kmph పోతుంది. సో రెస్ట్ కిలోమీటర్స్ ఎంత పోతుందంటే 70 kmph పోతుంది. రెస్ట్ కిలోమీటర్స్ని 70 kmph పోతుంది. అప్పుడు ఏమంటాడు? ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అన్నాడు. ఏమంటాడు? ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అంటాడు. సో చూడండి మా, ఎలా ఉంటాడంటే క్వశ్చన్, ఏ కార్ టు కవర్ ఏ 200 kilometers distance, first it covers the 60 kilometers in 20 kmph and the rest kilometers in the 70 kmph. Then find the average speed of the car అంటాడు. Then find the average speed of the car అంటాడు. Now let's see here. చూడండి మా, ఫస్ట్ ఇక్కడ 60 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఎంత ఉన్నాయి? 200. ఇది టోటల్ 200 కదా. యాక్చువల్లీ 60 కవర్ చేశాడు, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి? 140 ఉంటాయి కదా. చూడండి మా, సో మనకు టైం t1 అనుకోవాలి కాబట్టి డిస్టెన్స్ d1 బై s1. సో ఎంత ఇది? 60/20 ఎంత వస్తుంది? 3 hours వస్తుంది. సో నెక్స్ట్ t2 ఎంత వస్తుంది? d2 బై s2 ఎంత వస్తుంది? 140/70 అంతెంత? 2 hours వస్తుంది. ఓకే, సో మనకు t1 t2 వచ్చింది, మనకు d1 d2 కూడా ఉంది. కెన్ వీ అప్లై అవర్ యావరేజ్ ఫార్ములా? ఎస్. సో చూడండి, యావరేజ్, ఓకే, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, సో టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 200 బై టోటల్ స్పీడ్ ఎంత? టోటల్ టైం ఎంత? 3 + 2. ఓకే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 200. సో t1 ఎంత? 3, t2 ఎంత? 2. సో 200/5, what you will get? Obviously 40. So this is 40 kmph. ఎంతమ్మా? 40 kmph. Okay, so let's go to the questions. Okay, so let's see first question, students. So let's see first question. Uday travels half of journey by train at the speed of 120 kmph, rest half by 80 kmph. What is the average speed? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అన్నాడు. చూడండి మా, ఇక్కడ ఏమంటున్నాడు? ఉదయ్ తన ప్రయాణంలో అంట సగభాగమేమో 120 kmph తోని, ఇంకో సగభాగమేమో 80 kmph తోని పోతారంట. అప్పుడు సగటు వేగం ఎంత అంటున్నాడు. రైట్. సో ఇక్కడ చూడండి మా, ఇది టైప్ 1 కిందకి వస్తుంది. టైప్ 1 ఎందుకు కిందకి వస్తుంది సార్ అంటే, ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది మా, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డిస్టెన్స్. ఓకే, సో డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి దేని కిందకి వస్తుంది? టైప్ 1 కిందకి వస్తుంది. డిస్టెన్స్ ఏముంటే టైప్ 1 కిందకి వస్తుంది. సో టైప్ 1 అంటే మనం యావరేజ్ స్పీడ్ ఎలా చేస్తాము? యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, రైట్, 2s1 s2 బై s1 ప్లస్ s2, అంతే కదా. 2s1 s2 బై s1 ప్లస్ s2. సో s1 ఎంత ఉందమ్మా? 2 × 120 ఇంటూ s2 ఎంత ఉంది? 80.
బై S1 ప్లస్ S2 అంటే 80 ప్లస్ 120. సో ఇక్కడ ఎంత వస్తుంది 2 ఇంటూ 120 ఇంటూ 80 బై ఎంత 200. సో 2 క్యాన్సల్, జీరోస్ క్యాన్సల్, ఎంత వస్తుంది మా 96 kmph. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మా హియర్ 96 kmph. వాట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఏ. చూడండి మా ఎంత సింపుల్గా అయిపోయిందో. రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ మోటారిస్ట్ ట్రావెల్స్ టు ఏ ప్లేస్ 150 km away at an average speed of 50 kmph and returns 30 km per hour. His average speed for the whole journey అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా, ఏ మోటారిస్ట్ ట్రావెల్స్ టు ఏ ప్లేస్ 150 km away to an average speed of 50 kmph అంట. సో రిటర్న్ ఎంత వచ్చాడంట 30 kmph అని వచ్చాయట. అయితే ఏమంటున్నాడు ఇక్కడ మనల్ని, హీజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ అన్నాడు. ఇక్కడ చూడండి మా 150 కిలోమీటర్స్ అంటే సేమ్ ఉంది కదా, రైట్. సో 150 కిలోమీటర్స్ అంటే సేమ్ ఉంది రెండింటికి. చూడండి ఇప్పుడు ఏం చేస్తాము, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఓకే 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. సో చూడండి ఎంత ఉంది, ఫస్ట్ స్పీడ్ 2 ఇంటూ 50, సెకండ్ స్పీడ్ ఎంత ఉంది 30 బై 50 ప్లస్ 30. ఓకే, సో 2 ఇంటూ ఎంత 1500 బై ఎంత 80, 0 క్యాన్సల్, 2 4s, సో 150 బై 4, సో 75, 2s 150, 75 by 2. సో 75 by 2 is nothing but 37.5. ఎంతమ్మా 37.5. ఓకే, ఇది టైప్ వన్ కనుక వస్తుంది. ఒక టైప్ 2 కూడా అప్లై చేయొచ్చు మా ఇక్కడ. ఓకే, సో కెన్ వీ అప్లై టైప్ 2 అంటే టైప్ 2 కూడా అప్లై చేయొచ్చు. చూడండి మామూలుగా రైట్. సో ఏం చేస్తున్నా అంట, కారు 150 కిలోమీటర్స్ అంట కదా. సో ఫస్ట్ ఎంత ఉందంట 50 kmph ఉందంట, తర్వాత 30 kmph ఉందంట, రైట్. చూడండి మా ఫస్ట్ టైం T1 అనుకుంటున్నా. T1 ఎంత 150 బై ఎంత ఉంది మా 50 అంటే ఎంత వస్తుంది 3 kmph వస్తుంది. నెక్స్ట్ T2 కూడా కనుక్కుంటా. చూడండి T2 ఎంత 150 బై 30 ఎంత వస్తుంది 5 kmph. ఎంత వస్తుంది మా 5 kmph. ఓకే 5 kmph. సో మనకు తెలుసు ఫార్ములా ఏం తెలుసు మా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా, యాక్చువల్లీ మనము టువర్డ్స్ జర్నీ 150, రిటర్న్లో 150 బై ఎంత ఇక్కడ స్పీడు 3 + 5 8. సో 300 బై 8 మా. సో 300 బై 8 అంతే 75, 4s 300, 4 2s 8. సో 75 by 2 అంటే 37.5. ఓకే, సో మీరు ఏ మెథడ్ అయినా వాడుకోండి ఇందులో, రైట్. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్, ఎందుకంటే మనకు తొందర వచ్చేస్తే ఆన్సర్. ఇదంతా కన్వర్ట్ చేయాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలి, డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడే తీసుకోవాలి, రైట్. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఏ మ్యాన్ కవర్స్ 100 కిలోమీటర్స్ అంట. ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 kilometers ఆన్ ఏ బైసికల్. For first 2 hours the speed is 20 kmph and for the rest of the journey it came down to 10 kmph. The average speed will be అన్నాడు. The average speed will be అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా జాగ్రత్తగా గమనించండి, రైట్. సో ఫస్ట్ ఏం చేశాడంట, ఇతను 100 kilometers జర్నీని ఒక బైసికల్ ద్వారా కవర్ చేస్తున్నాడంటమ్మా. 100 kilometers జర్నీని ఒక బైసికల్తోని కవర్ చేస్తున్నాడంట. ఓకే, ఎంత ఉంది 100 kmph కిలోమీటర్స్ ఉంది, సారీ ఎంత ఉంది 100 kilometers ఉంది. ఫస్ట్ 2 hours ఏం చేస్తున్నాడు అంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఫస్ట్ 2 hours 20 kmph ఏం చేస్తున్నాడు. ఓకే, ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఇట్ కేమ్ డౌన్ టు 10 kmph. అంటే చూడండి మా పర్ అవర్ ఇతను పర్ హవర్కి ఎంత పోతున్నాడమ్మా 20 kilometers పోతున్నాడు. ఓకే, సో 2 hoursకి ఎంత పోతాడు, 2 hoursకి ఎంత 40 kilometers పోతాడు, అంతే కదా. 2 hoursకి ఎంత పోతాడు 40 kilometers పోతాడు, రైట్. చూడండి ఇక్కడ
సో ఇతను 40 కిలోమీటర్స్కి ఎంత 20 kmph అని పోతున్నాడు. టోటల్ 100 అయినప్పుడు ఎంతమ్మా? సో టోటల్ 100 అయినప్పుడు ఇతను ఎంత, ఈ రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇక్కడ 40 అంటే ఇది ఇక్కడ 60 ఉంటుంది. సో 60కి అంత స్పీడ్ అవుతుందంట అంటే 10 ఉందంట. రైట్, 60కి స్పీడ్ ఎంత ఉందట అంటే 10 kmph ఉందంట. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? మనని యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో డిస్టెన్సెస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇట్ కమ్స్ అండర్ టైప్ 2. సో టైప్ 2 అంటే ఏం చేస్తాం మనం? యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చూస్తాం, అంతే కదా. రైట్, చూడండి ఫస్ట్ చూడండి. సో టైప్ 2 కాబట్టి సో వాట్ ఈస్ ద టైమ్ హియర్? టైం T1 ఎంతమ్మా? 40/20 ఎంత? 2 వస్తుంది. నెక్స్ట్ టైం 2 ఎంత వస్తుంది? 60/10 ఎంత వస్తుందమ్మా? 8 వస్తుంది కదా. ఇక్కడేమో 2 hours వస్తుంది, ఇక్కడేమో 8 hours వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా యావరేజ్ అంటే. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 100 బై ఇక్కడ ఎంతమ్మా? 6 hours కదా, 8 hours అని రాశా, సారీ 6 hours. ఓకే, 2 hours ఇక్కడ 6 hours, టోటల్ టైం కాబట్టి 2 + 6 ఎంత? 100/8. సో 100/8 ఎంత వస్తుందమ్మా? 12.5. అంతేనా? చూడండి ఇక్కడ 25 4s 4 2s 25/2. సో 25/2 ఎలా రాచామో మనం? 12 1/2. ఎస్ఆర్ను 12 1/2 kmph. What is the average speed ma? 12 1/2. So let's see whether we have or not. Yes, 12 1/2. Okay, right. So what is our answer now? 12 1/2. Okay, next question. Let's see the next question. ఇక్కడ ఏమన్నాడు? A boy rides his bicycle 10 km at an average speed of 12 kmph and again travels 12 km at an average speed of 10 kmph. అంతే కదా, 10 kmph. His average speed for the entire trip approximately అన్నాడు. యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ ట్రిప్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. యాక్చువల్ ఏం చేస్తున్నా అమ్మ, ఒక బాయ్ అంట సైకిల్ మీద 10 kilometersని యావరేజ్ స్పీడ్తో ఎంత కవర్ చేస్తున్నాడంట? 12 km/h పోతున్నాడంట యావరేజ్ స్పీడ్. అదే నెక్స్ట్ ఏం చేశాడు? 12 kilometers అంటే యావరేజ్ స్పీడ్ 10 kmph మెయింటైన్ చేస్తూ హిస్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ ట్రిప్ కనుక్కోమంటున్నాడు మనంటే. ఇక్కడ ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 10 kilometers మా. ఓకే, ఫస్ట్ మొత్తం ఎంత ఉందటమ్మా జర్నీ చూడండి. ఓకే, సో టోటల్ జర్నీ ఎంత ఉందమ్మా? ఒకటేమో 10 ఉంది, ఒకటేమో 12 ఉంది, అంతే కదా. ఈ 10 kilometersని ఎంత స్పీడ్తో కవర్ చేస్తున్నాడు? 12 kmph. ఇది మా 10 kmph కదా. రైట్, మనం ఏం కనుక్కోమన్నాడు? యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. చూడండి మా, 10 kilometersని 12 kmph కవర్ చేస్తున్నాడు. ఇక్కడ 12 kilometersని 10 kmph కవర్ చేస్తున్నాడు. రైట్, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 10 + 12 బై టోటల్ టైం. టోటల్ టైం ఎంతమ్మా? సో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో 10/12 + 12/10 అంతే కదా. సో 5 6 6 5 సారీ 5 6 5 2 10 6 2 12 6 2 12 5 2 10. సో ఎంత అవుతుంది? ఇది 22 ఇదంత వస్తుందమ్మా 22 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 25 + 36 ఇక్కడ ఎంత వస్తుంది? 30. ఓకే, సో 22 × 30 ఎంత? 61. ఎంత వస్తాయమ్మా? 61. సో అప్రాక్సిమేట్గా 32s కదా, అప్రాక్సిమేట్గా 32s. సో ఇదెంత? 11s. సో అప్రాక్సిమేట్గా 11 ఆన్సర్ వస్తుందమ్మా. 11 kmph వస్తుంది. ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా 11 kmph. సో మనకు అప్రాక్సిమేట్గా అడిగాడు కాబట్టి 11 kmph తీసుకోండి. అప్రాక్సిమేట్ ఆన్సర్ ఈజ్ 11 kmph.
Okay, right? So these are the questions on type 1, type 2 and average speed. Okay, next what we have without stoppages. ఓకే, ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మా, బట్ వీ యూజ్ లాజిక్ నౌ. లాజిక్ వల్ల చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ స్టాపేజెస్. ఓకే, వితౌట్ స్టాపేజెస్కి ఒక ఫార్ములా. వితౌట్ స్టాపేజ్లో ఏం కనుక్కోమంటాడంటే హౌ మెనీ మినిట్స్ పర్ హవర్, బస్ ఆర్ కార్ ఆర్ ట్రైన్ స్టాప్డ్. How many minutes per hour bus or train or car stopped అంటాడు. సో దీనికి ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై maximum speed ఇంటూ 60 minutes. సో మనకు మినిట్స్లో అడుగుతాడు కాబట్టి ఇంటూ 60 రాస్తాం ఇక్కడ. 60 minutes. Okay, 60 minutes. So this is the basic formula ma, and logic also. So ఇది derive చేసిన formula ma. Okay, difference of speed by maximum speed into 60 minutes. Okay, దేని మీద without stoppages కనుక్కోమన్నప్పుడు. So let's see some. Okay, so let's see some questions based on this. Okay, ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి మా. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఒక బస్సు ట్రావెల్ చేస్తాడటమ్మా. ఒక బస్సు ఉందట, అదేమవుతుందంటే విత్ స్టాపేజెస్, ఇట్లా స్టాప్లు ఉంటాయి కదా బస్ స్టాప్లలో, విత్ స్టాపేజెస్ దాని స్పీడ్ ఎంత ఉంటుందంట అంటే 40 kmph ఉంటుందంట. విత్ స్టాపేజెస్ ఇట్స్ స్పీడ్ ఈజ్ 40 kmph. సో వితౌట్ స్టాపేజెస్ దాని స్పీడ్ ఎంత ఉంటుందట అంటే 50 kmph ఉంటుందంట. వితౌట్ స్టాపేజెస్ దాని స్పీడ్ ఎంత ఉంటుందట 50 kmph ఉంటుందట. అయితే ఏం కనుక్కోమంటాడు, హౌ మెనీ మినిట్స్ పర్ హవర్ ద బస్ విల్ బీ స్టాప్డ్. హౌ మెనీ మినిట్స్ పర్ హవర్ ద బస్ ఈజ్ స్టాప్డ్. హౌ మెనీ మినిట్స్ పర్ హవర్ ద బస్ ఈజ్ స్టాప్డ్ అంటాడు. ఓకేనా? సో దీనికి ఫార్ములా ఏంటి మా? వాట్ ఈస్ ద ఫార్ములా? రైట్, సో ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై maximum speed ఇంటూ 60 minutes. సో మనకు మినిట్స్లో అడుగుతాడు కాబట్టి 60 minutes. రైట్, చూడండి మా, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ యాక్చువల్ ఎంత ఇచ్చాడు 50 - 40 బై వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్ 50 ఇంటూ మినిట్స్ ఎంత 60. ఓకే, సో 10 బై 50 - 40 ఎంత 10 బై 50 ఇంటూ 60 అంతే కదా, 10 బై 50 ఇంటూ 60. సో 0 0 క్యాన్సల్, 5 12 ఎంత 12 minutes. అంటే చూడండి 12 minutesకి ఒకసారి 12 minutesకి పర్ అవర్కి 12 minutes పర్ అవర్కి బస్ ఆపుతాడంట. ఓకే, 12 minutes పర్ అవర్కి ఒక బస్ ఆపుతాడంట. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మన క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రైట్, సో లెట్స్ సీ నౌ. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కారు ఉంది మా. ఓకే, ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ A to place B. A car is traveling from place A to place B. ఓకే, సో విత్ స్టాపేజెస్ అంటే అది ఆపుకుంటూ వెళ్తే దాని స్పీడ్ ఎంత ఉందట అంటే 25 kmph ఉందంట. ఓకే, విత్ స్టాపేజెస్ ఇట్ స్పీడ్ ఈజ్ 25 kmph. సో స్టాప్ చేయకుండా హైవే మీద వెళ్ళింది అనుకోండి వితౌట్ స్టాపేజెస్. సో వితౌట్ స్టాపేజెస్ దీని స్పీడ్ ఎంత ఉందట అంటే 40 kmph ఉందంట. వితౌట్ స్టాపేజెస్ ఇట్స్ స్పీడ్ ఈజ్ 40 kmph. దెన్ ఫైండ్ హౌ మెనీ మినిట్స్ పర్ హవర్ ద బస్ ఈజ్ స్టాప్డ్ అంటాడు. ఏమంటాడు మా? దెన్ ఫైండ్ హౌ మెనీ మినిట్స్ పర్ హవర్ ద బస్ ఈజ్ స్టాప్డ్ అంటాడు. ఓకే,
హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ ద బస్ ఈజ్ స్టాప్డ్ అంటాడు. సో తెలుగులో అయితే ఏమంటాడు, సారీ కార్ కదా మనకు, హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ ద కార్ ఈజ్ స్టాప్డ్ అంటాడు. ఏమంటాడు, ఒక కార్ అంట ఆపుకుంటూ వెళ్ళినట్టయితే 25 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతుందట. అదే ఆగకుండా వెళ్ళినట్టయితే 40 కిలోమీటర్ పర్ అవర్తో వేగం వెళ్తుందట. అయితే అది ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఆ కార్ ఆపుతుంది అంటున్నాడు. ఒక గంటలో ఎన్ని నిమిషాలు కార్ ఆపుతుంది అంటున్నాడు. రైట్. సో లెట్ సీ నౌ. సో దీని ఫార్ములా ఏంటమ్మా, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అంతే కదా. అంటే 40 మైనస్ 25 బై మ్యాక్సిమం స్పీడ్ ఎంత 40 ఇంటూ 60 మినిట్స్. ఓకే. సో చూడండి ఏం చేస్తాం దీన్ని, 15/40 ఇంటూ 60, 15/40 ఇంటూ 60, 0 0 క్యాన్సల్. ఎంత వస్తుందమ్మా ఇక్కడ, సో 3 జా 2 జా, సో 45/2. సో 45/2 ఎలా రాయొచ్చు మనము, 22 1/2 కదా, 22 1/2 kmph ఆర్ 22.5 kmph. సో ఎలా అయినా రాయొచ్చు. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ స్టాపేజెస్. ఓకే. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. రైట్. క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందమ్మా, క్వశ్చన్ చూడగానే భయపడతారు అందరూ. రైట్. సో క్వశ్చన్ ఏమన్నాడు, వితౌట్ ఎనీ స్టాపేజ్ ఏ పర్సన్ ట్రావెల్స్ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 42 kmph. With stoppages he covers the same distance 28 kmph. How many minutes per hour does he stop అన్నాడు. ఓకే. సో దీన్ని ఎలా చేస్తాం మనము, విత్ స్టాపేజ్ వితౌట్ స్టాపేజ్ అన్నాడు కాబట్టి రైట్. ఓకే. సో 40 to 28 కదా సరిపోతుంది మనకు. సో విత్ స్టాపేజెస్ వితౌట్ స్టాపేజ్ అన్నాడు కాబట్టి చూడండి. సో ఫార్ములా ఏంటి మనకి, సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై సో మ్యాక్సిమం స్పీడ్ ఇంటూ 60. ఓకే. సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఎంతమ్మా, సో 48 ఎంతమ్మా 42 28 కదా. ఓకే. సో 28 42 తీసుకోండి. సో 42 మైనస్ 28 బై మ్యాక్సిమం స్పీడ్ ఎంత 42 ఇంటూ 60. సో డిఫరెన్స్ ఎంతమ్మా ఇక్కడ 14/42 ఇంటూ 60. సో 2 జా, సో 6 జా, 6 10 జా, ఇక్కడ ఎంత 20 minutes పర్ అవర్. ఓకే. సో ఎన్ని నిమిషాలు ఆపుతుందమ్మా, ఒక గంటకి 20 minutes ఆపుతుందమ్మా. ఓకేనా, ఒక గంటకి ఎన్ని నిమిషాలు ఆపుతుంది చెప్పండి, 20 minutes ఆపుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ, 20 minutes. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ది స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 54 kmph, ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 45 kmph. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ ఈజ్ స్టాప్డ్ పర్ అవర్ అన్నాడు. ఓకే. సో సేమ్ ఫార్ములా కదా, రైట్. ఫాస్ట్గా చేశారు మీరు నాకంటే. చూడండి ఏమన్నాడు, సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అంటే ఏంటమ్మా 54 మైనస్ 45 బై మ్యాక్సిమం స్పీడ్ ఎంత 54 ఇంటూ 60. ఓకే. సో ఇదేంటి మా డిఫరెన్స్ ఎంత 9/54 ఇంటూ 60. సో 9 6 54, సో 6 10 ఎంతమ్మా 10 minutes పర్ అవర్. ఓకే. సో ఎంత ఆపుతుందమ్మా, ఒక గంటకి 10 నిమిషాలు ఆపుతుందమ్మా. ఎంత ఆపుతుంది, ఒక గంటకి 10 నిమిషాలు ఆపుతుంది. ఓకే. సో ఇక్కడ ఏం రాశాను, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అంటే 54 మైనస్ 45 బై మ్యాక్సిమం స్పీడ్ ఎంత 54 ఇంటూ 60 minutes. ఓకే. మనం మినిట్స్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 60 రాస్తే సరిపోతుంది. ఓకే. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 50 kmph, ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ ఈస్ 40 kmph. రైట్. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్ అన్నాడు. ఓకే. రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి మా, సో మనకి దీని ఫార్ములా ఏంటి మా, వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ మినిట్స్ పర్ అవర్, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్
by, so maximum speed into 60 minutes కదా. సో డిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ స్పీడ్ అంటే చూడండి, ఒకటి ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు, ఇంకొకటి 50 ఇచ్చాడు. అంటే 50 మైనస్ 40 బై మ్యాక్సిమం స్పీడ్ ఎంతమ్మా 50 ఇంటూ 60 రైట్. సో ఎంత వస్తుంది చూడండి 50 మైనస్ 40 బై 50. సో 10 బై 50 ఇంటూ 60 రైట్. సో 5 12 ఎంత 12 మినిట్స్ పర్ హవర్. ఎంత ఆపుతుందమ్మా ఇక్కడ 12 మినిట్స్ పర్ హవర్ బస్ ఆపుతుంది బస్ స్టాప్లో. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మా, దిస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, కేస్ 2లో. సో ది రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద కార్ అండ్ ట్రైన్ బస్ ఈజ్ 5:9:4. ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అండ్ ద బస్ train is 72 kmph together. What is the average speed of the car and the train అన్నాడు. ఓకే, సో ఇది మిస్లీనియస్ క్వశ్చన్ కింద కన్సిడర్ చేసుకోండి మా, స్టాపేజెస్ లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు మా, స్పీడ్ అంటే కారు ట్రైను బస్సు యొక్క వేగం ఎంత ఇచ్చాడు నిష్పత్తులు. సో కారు రైట్, ఇక్కడ చూడండి కారు ట్రైను బస్సు ఎంత ఇచ్చాడు 5:9:4. ఓకే, ఎంత ఇచ్చాడు 5:9:4. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ బస్సు ట్రైను. యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మా వాళ్ళది రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు యావరేజ్ స్పీడ్ కారు మరియు రైలు అన్నాడు. కారు మరియు రైలు, కారు ట్రైన్ ఈ రెండు కలిపి ఎంత ఉన్నాయమ్మా, రెండు కలిపి ఎంత ఉన్నాయి 14 ఉన్నాయి. ఓకే, సో 14 పార్ట్స్ ఎంత వస్తుంది చెప్పండి 1 into 12. ఇక్కడ ఎంత వస్తుంది 14 into 12. సో 14 into 12 రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు మనల్ని, నెక్స్ట్ ఏమన్నాడు యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాము బై 2 రాస్తాము. ఇది మల్టిప్లై చేసి మళ్ళీ బై 2 రాయడం కంటే ఇబ్బంది కదమ్మా, మనకు కాంప్లెక్సిటీ అవుతుంది క్యాలిక్యులేషన్. సో డైరెక్ట్గా ఏం చేస్తున్నాను 14 into 2 by 2 రాస్తున్నాను. సో బై 2 ఎందుకు రాస్తున్నాను సార్ అంటే దిస్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ average speed of car and train. Average speed of car and train. ఓకే, సో ఎంత అవుతుంది 2 7s ఎంత వస్తుంది మనకు 84 kmph. ఎంత వస్తుంది మా 84 kmph. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మా హియర్ 84 kmph. So these are the questions right on right, these are the questions on average speed ma. ఓకే, యావరేజ్ స్పీడ్ మా స్పీడ్ మీద మనం రెండు కేసెస్ డిస్కస్ చేసుకున్నాము, ఇవన్నీ యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ రైట్. సో బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ T1 Academy. సో షేర్ దీస్ వీడియోస్ టు your friends so as soon as possible to share the knowledge. Thank you so much.